హలో, ఏంది బ్యాంకుకి వెళ్ళి ఫోన్ చేస్తుర్రా? 5 పైసల మితికే లోన్ ఇస్తారా? నా బ్యాంక్ వివరాలు చెప్పాలనా? సరే సరే, నువ్వు లైన్లోనే ఉండు. నేను 100 నెంబర్కు ఫోన్ కొట్టి అకౌంట్ నెంబర్ అడుగుతా. హలో హలో, దెబ్బకు ఫోన్ కట్ చేసిండు కొడుకు. లేకుంటే నాకే మస్కా కొట్టబోతుండ్లే. ఏడికెళ్ళి మోపైండ్రా నాయనా, మా తెలంగాణ మీద పడ్డరు. సైబర్ దొంగలు ఏడాదిలా 707 కోట్ల రూపాయలు ఉడుసుకవైండ్రు. మరి మన పోలీసులు కష్టపడి వెనకకు తెచ్చింది ఉత్త 7 కోట్ల రూపాయలే. కంటికి కనబడితే కదా మరి దొరకబట్టేది. ఏడుంటారో ఎట్లుంటారో ఎవ్వరికి తెలియదు గాని మందిని ముంచే కమాయి మాత్రం మా సక్కగా చేస్తారు. ఏటీఎం కారెట్ అప్డేట్ చేస్తాం, అప్పు కారెట్ ఇస్తాం, తక్కువ మితికి లోన్లు ఇస్తాం, రూపాయి పెడితే 10 రూపాయల లాభం వస్తుంది, లక్కీ లాటరీలా మీరు కారు గెలుచుకుండ్రు అని ఫోన్లు చేస్తారు, లేదంటే మెసేజ్లు పంపిస్తారు. హబ్బా అని మనం ఉబ్బిపోతాం. హీగేముంది, కారెట్ నెంబరు, పిన్ నెంబరు, అకౌంట్ నెంబరు, బ్యాంక్ వివరాలు వాళ్ళు అడుగుడే ఆల్చం, మనం టక్క చెప్పేస్తాం. గంతే, చూస్తుండగా అకౌంట్ల పైకం మాయం. మళ్ళా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, అడ్రస్ తెలియదు. ఇక షాపింగ్లు, డిస్కౌంట్లు, ఆఫర్లు అనగానే మనోళ్ళు ఎగబడుతుర్రు, వాళ్ళు నున్నగా గుండ్లు కొడుతుర్రు. అమ్మో మోసం జరిగిందని లబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ కురికి కేసు పెడితే ఆడు ఎవడో తెలియదాయే, ఏం టెక్నాలజీ ఆడిండో అర్థం కాదాయే. సైబర్ దొంగన్న చేతుల బగ్గ మోసమైంది ఎవలో ఎరికేనా? బగ్గ చదువుకున్నోళ్లే, 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళు, టెక్నాలజీ ఆడకంలా తోపులు, సిటీలో ఉంటారని ఎంతో అనుకుంటే ఈళ్ళనే అలకగా బోర్లేస్తుర్రన్నట్టు. అయ్యో పాప మనుడు కాదు. గట్లనే మీకెవడన్నా ఫోన్లు చేసి బ్యాంక్ వివరాలు చెప్పమంటే 4 జోపిడిచి పెట్టుర్రి, లేకుంటే మీరు సుత నెత్తికి చేతులు పెట్టే కథ అయితే సుమా.